విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీరు చెప్తున్నట్లుగా హెల్మెట్ లేకపోతే ఇబ్బంది అంటారు. హెల్మెట్ పెట్టుకోకపోతే నష్టం జరిగితే నాకు నష్టం జరుగుతుంది, మీకు కాదు కదా అని క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా ఎదురవుతారు. సార్ మానవత దృక్పథం సార్. నా పని నేను చేస్తున్నా సార్. నీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎడ్యుకేట్ చేస్తారు సార్. నాన్న నువ్వు ఫ్యామిలీ లేకపోతే నీ ఫ్యామిలీ యొక్క పరిస్థితి ఏంటి? మీ పేరెంట్స్ అయినా నువ్వు చదివిస్తున్నారు, నువ్వేదో పైకి వస్తావు, మంచిగా ఉన్నత స్థాయికి ఎదుగుతావు అని చెప్తున్నావు. దాన్ని ఎందుకు చేస్తావు? మధ్యలో దేవుడు ఒక 100 ఏళ్ళు లైఫ్ ఇచ్చాడు సార్. ఆ 100 ఏళ్ళు బతుకుదామని ట్రై చేయండి, నేను ఎడ్యుకేట్ చేస్తున్నా సార్. సార్ పిల్లల వరకు అది పేరెంట్స్కి ఏం చెప్తారా మీరు? సార్ పేరెంట్స్కి వచ్చేది సార్, పిల్లలు ఎవరైనా చెప్తున్నారు సార్, ఇది నా పిల్లలు కానీ మీ పిల్లలు కానీ సమాజంలో ఎవరైనా కానీ సార్ మనం చూసి నేర్చుకుంటారు సార్. ఫస్ట్ పేరెంట్స్కి అయితే పిల్లల్ని చెప్తారు 25 ఇయర్స్ నా ప్రకారమే సార్. 25 ఇయర్స్ వరకు మీ అదుపులో ఉంచుకోండి సార్. నో ఫ్రీ ఫాదర్ సార్. ఫాదర్ లాగా ఉండాలి సార్, మదర్ లాగా ఉండాలి సార్. ఫ్రెండ్లీగా ఉండడం అనేది ఉండకూడదు నేను చెప్తాను సార్. కానీ ఫ్రెండ్లీగా ఉండడం బెనిఫిట్ ఉందంటారు. లేదు సార్, నా ప్రకారం లేదు సార్. సార్ కొడుకు ఎక్కడ వెళ్తున్నాడు, బైక్ ఎందుకు తీశాడు, వానికి 18 ఇయర్స్ వచ్చాయా లేదా, 18 ఇయర్స్ వస్తే ఆర్టీఓ లైసెన్స్ తీసుకున్నారా లేదా, బండికి ఇన్సూరెన్స్ ఉందా లేదా, మినిమం ఎడ్యుకేట్ చేయాలి సార్ పిల్లలకి, పేరెంట్స్ కూడా. కరెక్టే సార్. నా కొడుకు బైక్ నడుపుతున్నాడు ఆనందంలో, వాడికి మైనర్ అయినా నేను అప్పు చేసైనా సరే బండి కొనిస్తున్నా. అవును సార్. అక్కడ ఏమైందంటే సార్ వాళ్ళకి అవగాహన రాయితం సార్. మైనర్గా బండి ఇవ్వడం వల్ల మైనర్ తోలినాడు, బండి ఇచ్చిన ఓనర్ ఇద్దరు కూడా అక్యూజ్డ్ అవుతారు సార్. ఇద్దరు పైన కేసు బుక్ చేస్తారు పోలీస్, యాజ్ పర్ పోలీస్ దీని ప్రకారం. సో అలాంటి మళ్ళీ ఎదురవుతాను, అలా కూడా ఎడ్యుకేషన్ చేస్తారు సార్. కానీ వాళ్ళ వెర్షన్ కొంతమంది ఏమంటారంటే సార్, పిల్లలు అలవాటు పడాలి, కింద మీద పడితేనే వాళ్ళకి లైఫ్ వస్తుంది కాబట్టి మేము ఇస్తామంటారు. దానికి ఒక చట్టం ఉంది సార్. ఆఫ్టర్ 8 ఇయర్స్ ఎందుకంటే మనం మైండ్ పరిపక్వత చెందుతుంది సార్. మన డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి, బండి ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చింది, మనం ఎందుకు వచ్చింది, మనం ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా రోడ్డును ఫాలో అవ్వాలని చెప్తుంది సార్ మన మైండ్. అందుకని 18 ఇయర్స్ ఇచ్చింది సార్ చట్టంలో. మనకన్నా ముందు వాళ్ళు తయారు చేశారు సార్. ఆ చట్టాన్ని మనం ఫాలో కావాలి సార్. అవును, మీరు ఇందాకన్నారు ఫ్రెండ్లీగా ఉండడం కరెక్ట్ కదా. అవును సార్. కానీ ఇప్పుడు జనరేషన్లో మా పిల్లలతో మేము ఫ్రెండ్లీగా ఉన్నాం కాబట్టి వాడు ఏది కష్టం వచ్చినా మాతో షేర్ చేసుకుంటాడు, లేదా వాళ్ళే మదన పడిపోయి ఏదో చేసుకుంటారు. ఏం కాదు సార్, అదంతా ఈ మధ్య వస్తున్న ఈ ప్రపంచీకరణలో వస్తుంది అంతే సార్. నేను చెప్తున్నా సార్, ఈరోజు చెప్తున్నా సార్, మీ కొడుకు ఇంట్లోంచి బయలుదేరాడు, బైక్ ఎత్తుకున్నాడు, బైక్ ఎత్తుకోవద్దు, బైక్ అవసరం లేదు, చదువుకున్నాను సార్. మొబైల్ అవసరం లేదు సార్. మొబైల్ వల్ల చదివే లేరు సార్. ఊరికే అది మొబైల్ ఉంది అనేది అంతే సార్. మొబైల్ ఏమీ లేదు సార్. మొబైల్ దేని సార్? సాయంకాలం కొడుకు వచ్చాడు, కరెక్ట్ టైంకి వస్తున్నాడా లేదా, ఏదో కూతురు కానీ కొడుకు కానీ కరెక్ట్ టైంకి వచ్చిందా లేదా, వస్తానే బ్యాగ్ చెక్ చేయాలి సార్, మొబైల్ చెక్ చేయాలి సార్. అట్లా కంట్రోల్లో పెట్టుకుంటే తప్ప పిల్లలు అంటే మ్యాక్సిమం % సార్ అదే ఉంటే తప్ప. ఫ్రెండ్లీ అనేది ఒప్పుకోండి సార్. ఫ్రెండ్లీ టీచింగ్, ఫ్రెండ్లీ ఫాదర్, సార్ ఫ్రెండ్గా ఉండాలని ఫాదర్గానే ఉండాలి సార్. భయం అయితే ఉండాలి కదా, అంటే భయం ఉండాలి. అదే భయం ఉండాలి, గౌరవం ఉండాలి సార్. ఇప్పుడు యువత ఎలా తయారైందంటే సార్, దేవుడు అంటే భయం లేదు సార్, పెద్దలంటే గౌరవం లేదు సార్, లేదు సమాజం పట్ల బాధ్యత లేదు సార్, లేదు సోషల్ నానమట్లే లేదు కదండి. అవును సార్. తర్వాత వస్తే వాళ్ళ భవిష్యత్తు పట్ల భరోసా కూడా లేదు సార్. అలా తయారైంది సార్. అందువల్ల ఏదో మాలాంటలో కొద్దిమంది సొసైటీలోకి వచ్చి చెప్తూ ఉంటే అప్పుడే వింటారనే ఆశ సార్ నాకైతే. కానీ వాళ్ళ కొంతమంది వెర్షన్ ఏంటంటే, మాకు ఏజ్ వస్తే మేమే మారుతాం, మీరేం చెప్పక్కర్లేదు, మీరు కూడా మా ఏజ్ని అనుభవించి వచ్చారు కదా అని భావించే వాళ్ళు కొంతమంది. మొక్క వంగనేది మానవ వంగదు సార్. ఏదైనా మీరు చెట్టుని ఏ విధంగా తిప్పితే ఆ విధంగా తిరుగుతుంది సార్. యాక్చువల్లీ టెంకాయ చెట్టు అనేది స్ట్రైట్గా వెళ్తుంది సార్, కోకోనట్ ట్రీ. మీరు వంగి కట్టండి సార్, చిన్నప్పుడు వంగి వెళ్తుంది సార్ అది. కాబట్టి మొక్క వంగదని మీరు అంటారు. కానీ అటువైపు ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మా తలరాత ఏముందో అదే నడుస్తుంది, మేము మొక్క వంగుతామా, మానే వంగుతామా, లేదా వృక్షం అవుతాము, మేము సొసైటీ మొత్తం అట్లేదు సార్. అందరూ కాదు, కొంతమంది సొసైటీ మొత్తం అట్లేదు సార్. 1 or 2% సార్ మనం వేరే సొసైటీ సార్. ఇప్పుడు మీరు పేరెంట్స్ టార్గెట్ పెట్టారు, కానీ పేరెంట్సే స్కూల్ తొందరగా తీసుకురావాలని రాంగ్ రూట్లో తీసుకొస్తారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ సార్. అందుకే నేను ఇస్తున్నా సార్ వాళ్ళకి అవగాహన నేను సదస్సు పెట్టి ఇస్తున్నాం సార్. ఇంకా ఇవ్వాలి ఇంకా సార్. దానికన్నా ముందు సార్ ఫస్ట్ రోడ్ సేఫ్టీకి వస్తే సార్, నో అబౌట్ యువర్ వెహికల్ సార్. ఏ వెహికల్ మీరు తోలుతున్నారు, దాని కెపాసిటీ ఏంటి, దాని బ్రేక్ ఎఫిషియన్సీ ఎంత, మన బ్రేక్ డిస్టెన్స్ ఎంత తెలుసుకోవాలి సార్. దట్స్ వాట్ నేను అందుకే చెప్పాను సార్, టెక్నికల్ అవేర్నెస్ కావాలి సార్. పబ్లిక్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలుసు, నిర్లక్ష్య రహితం ఉన్నా కానీ టెక్నికల్గా కావాలి సార్. ఇప్పుడు మెయిన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలి సార్. నా బండి యొక్క బ్రేకింగ్ ఎఫర్ట్ ఎంత, నేను ఎంత సీసీ బండి తోలుతున్నాను, నేను ఎక్కడ బ్రేక్ వేస్తే ఎంతలో అవుతుంది, బండికి ఎంత నేను డిస్టెన్స్ పెట్టుకోవాలి అనేది మెయిన్ కావాలి సార్. సార్ కొంత ప్రమాదం అంతా ఫ్యాక్షన్లో జరిగిపోతుంది. అవును సార్.
ఒక బ్రేక్ అప్లై చేసేసరికి ఒక స్టేజ్కి వస్తుంది. అవును సార్. ఈయన అప్లై చేసేసరికి కొన్ని ముందుకు ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. అవును సార్. కంప్లీట్గా గ్రిప్ వచ్చేసరికి జరగాల్సింది జరిగిపోతుంది. అవును సార్. దాన్ని మీరు ముందు మన బ్రెయిన్ కరెక్ట్ పనిచేయాలి, ఆ డిస్టెన్స్ని అనాలిసిస్ చేసుకోవాలంటారు. అవును సార్. మాకు అన్నీ అవసరం లేదు, అవును సార్. నేను చాలా సీనియర్ని, మా నాన్నగారు డ్రైవరే, మా తాతగారు డ్రైవరే, ఆ డ్రైవర్ వంశం నుంచి వచ్చాను నేను అని ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళ గురించి సమాధానం. సిచ్యువేషన్ వంశపైన డిపెండ్ ఉండదు సార్. ఎదుటోడు బ్రేక్ వేస్తున్నాడా ప్లస్ కొత్త రోడ్లు వెళ్ళినప్పుడు ఎదుటిపైన అంపు ఉందా, ముందర గోయ ఉందా అని మనకు తెలుస్తుంది. వంశం ఎక్స్పీరియన్స్, మనకి రోడ్ ఎక్స్పీరియన్స్. మనం కొత్త ఊరికి వెళ్ళినప్పుడు రోడ్ ఎలా ఉంది, రోడ్ నమ్మని కలిసి మనకు తెలుస్తుంది. క్రాస్ ఉందా, అప్ ఉందా, డౌన్ ఉందా, హంప్ ఉందా మనకు తెలుస్తుంది. సో అక్కడ సీనియర్ పనికిరాదు సార్. అక్కడ వంశం కూడా గుర్తురాదు, వంశం కూడా అవసరం రాకూడదు సార్. కానీ ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఎదుగు చాలా మంది కనిపిస్తారు ఉంటాయి. నాకు కనపడలేదు సార్. ఏమంటారంటే వాళ్ళు, మా తాత కూడా ఇదే బండి నడిపాడు, మా నాన్న ఇదే బండి నడిపాడు, నేను నడుపుతున్నా, ఇన్ని సంవత్సరాలు మాకు ఒక ప్రమాదం జరగలేదు, ఇప్పుడే జరుగుతుంది. దీనికి కారణం పోలీసులు కాదు సార్. పోలీసులు కాదు, మేము కాదు సార్. అది ఎట్లా సార్? మీరు డ్రైవ్ చేస్తున్నారు, మీ అవగాహన రాహిత్యం వల్ల సార్ యాక్సిడెంట్ ఎలా అవుతుందంటే సార్, మామూలు మన సిటీస్లో కానీ టౌన్లో ఉంది సార్, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ మ్యాక్సిమం సార్. హైవేకి వెళ్తే సార్ 4th గేర్ వేస్తాం, 5th గేర్ వేస్తాం, 6th గేర్ వేస్తాం, టాప్ గేర్కి వస్తాం. ఈవెన్ 6th గేర్ ఉంది సార్. కొన్ని సమ్ ఆఫ్ ద కార్స్లో వేస్తాం. స్పీడ్ లిమిట్ లేకుండా కొడతాం సార్. రోడ్డు పైన ఎంత స్పీడు, ఆ రోడ్డు యొక్క నమ్మకం వచ్చేటండి, రోడ్డు మనం స్పీడ్ ఎంత వెళ్ళాలి అని అవగాహన రాహిత్యం కొడతారు సార్. మనం బ్రేక్ వేస్తే ఎంత వస్తుంది, ఇక్కడికి స్టీరింగ్ స్టెబిలిటీ బాగుంటుంది సార్. అప్ టు 3rd గేర్ వరకు. 4th గేర్, 5th గేర్లో స్టీరింగ్ స్టెబిలిటీ వెళ్ళిపోతుంది సార్. వాళ్ళకి అంత కంట్రోల్ వాళ్ళకి ఇది లేదు సార్, అలవాటు లేదు సార్. హైవేస్కి వచ్చిన తర్వాత మనం ఏ రోడ్డు పైన వెళ్తున్నాం, ఎంత స్పీడ్లో వెళ్తున్నాం, ఆ వెహికల్ స్ట్రెంత్ ఏంటి, మనం సార్ ఒక చిన్న బండి సార్, 1000cc బండి, నేను 150లో 140లో పోతుంటే కాదు, బ్రేక్ వేస్తే నిలబడదు సార్ బండి. ఆ అవగాహన రావాలంటున్నారు సార్. సార్ ఇప్పుడు కొన్ని బైక్స్ వచ్చాయి. అవును సార్. ఆ బైక్స్ అక్కడ ఫారిన్ కంట్రీకి సంబంధించిన వాళ్ళకి రోడ్స్కి అనుగుణంగా డిజైన్ చేశారు, కానీ మన రోడ్లకి అనుకూలంగా లేవు అవి కొన్ని, అన్నీ కావు. ఆ బైకులు తీసుకొచ్చి మదనపల్లి రోడ్లోనో లేదా ఇంకొక రోడ్లోనో వెళ్తే దానికి ఎలా కంట్రోల్ అవుతుంది? కాదు కదా. కాదు సార్. మరి ఆ బైక్లు మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తారు? చేయకుండా ఆపొచ్చు కదా. నా స్థాయికి నేను అంత ఇది, మీ స్థాయిని కాదు, మీరు ఎంప్లాయీగా రాయొచ్చు కదండి దీనికి. చట్టాలి సార్, చట్టాలి సార్. నా స్థాయికి నేను ఇదిగా చెప్పలేదు సార్. సార్ ఇంకా రోడ్డు ఎక్కాం సార్, రోడ్డు చాలా విషయాలు మనకు చెప్తుంది. అవును సార్. మీరు చెప్తున్నట్లుగా 3rd గేర్లో ఎంత వెళ్ళాలి, 4thలో ఎంత వెళ్ళాలి, 5thలో ఎంత వెళ్ళాలి, బ్రోకెన్ లైన్ ఏంటి, సింగిల్ లైన్ ఏంటి, చాలా విషయాలు రోడ్డు నేర్పుతాం. ఆ రోడ్డు మనం చదివామంటే మన లైఫ్ హ్యాపీ ఉంటుంది అనేది మీ వాళ్ళు చెప్తుంటారు. అవును సార్. మనం రోడ్డు మీకు వచ్చామండి, సింగిల్ లైన్ ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి, బ్రోకెన్ లైన్ ఎక్కడ ఉంటే వెళ్ళాలి, క్రాసింగ్ లైన్ ఎలా చేయాలి సార్? బ్రోకెన్ లైన్ ఉన్నప్పుడు మనం ఓవర్టేక్ చేయొచ్చు అర్థం సార్. సింగిల్ లైన్ అంటే మ్యాక్సిమం లెఫ్ట్ ఇస్ బెటర్ సార్. ఈవెన్ హైవేస్లో కూడా లెఫ్ట్ లైన్ పోమని చెప్తారు సార్. ఎందుకంటే కొన్ని బారిగేట్స్ లేని రోడ్స్ ఉంటాయి సార్. రోడ్ ఇవ్వడం బారిగేట్, ఒకసారి అనిమల్ రావచ్చు, ఒకసారి డాగ్స్ కానీ కౌస్ కానీ వస్తాయి. కాబట్టి సేఫెస్ట్ డ్రైవింగ్ నా ప్రకారం అయితే లెఫ్ట్లో పోవడం బెటర్ సార్. వీ కెన్ కంట్రోల్ ద వెహికల్ సార్. రైట్లో వెళ్తుంటే టక్కున ఏదైనా దూరింది అనుకోండి సార్, యూ కెన్ కంట్రోల్ ద వెహికల్. సరికి రైట్ సైడే ఉండాలంటారు కదండి. అది స్పీడ్ పైన ఉండాలి. హై స్పీడ్ బండి రైట్లో ఉండాలి, కొద్ది స్పీడ్ లెఫ్ట్లో ఉండాలి. బట్ సేఫ్ డ్రైవింగ్ అయితే నేనైతే నా ప్రకారం సార్ లెఫ్ట్లో పోవడం బెటర్ అనిపిస్తుంది చెప్తా సార్. అచ్చా, లెఫ్ట్లో వెళ్తే 100లో వెళ్తే మన ఫైన్ వస్తారు కదా మీరు. ఫైన్ 100లో పోమని సార్. రోడ్డు నామినల్ ఖర్చు బట్టి ట్రాఫిక్ పట్టించి స్పీడ్ మెయింటైన్ చేయాలి సార్. రోడ్డు పట్టించి ట్రాఫిక్ బట్టి స్పీడ్ మెయింటైన్ చేయాలి సార్. సార్ నేను కొన్ని హైవేస్లో 120 కూడా 100, 120 ఉంటాయి సార్. అట్లాంటి స్పీడ్ వెహికల్ స్ట్రెంత్ కూడా 100లో పోలేం కదా సార్. సార్ స్పీడ్ కన్నా ఫస్ట్ మన ప్రాణం ముఖ్యం సార్. సార్ కొన్ని రోడ్ల మీద లైన్ పట్టుకొని డ్రైవర్ వెళ్ళిపోతుంటాడు, రైట్ సైడ్ లైన్ తీసుకొని దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ లైన్ దాటకూడదనే ఉద్దేశంతో నడుతుంటాడు. ఎక్కడ బ్రోకింగ్ ఉండదు, ఎక్కడ కట్ ఉంటుందో అక్కడ, లేదంటే జీబ్రా మార్క్ ఉంటుంది, రోడ్డు క్రాసింగ్ అని అర్థం. అవును సార్. కానీ ఎక్కడ లేకుండా డివైడర్ కట్ చేసుకొని సడన్గా ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఆయన చూడాడు, మరి ఎలా కంట్రోల్ చేయాలి? దీనికి క్రాస్ చేసుకువెళ్తాడు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ రోడ్డు కిలోమీటర్ వరకు స్ట్రైట్ లైన్ వచ్చి సడన్గా ఒక యూ టర్న్ తీసుకుంటుంది, ముందు నేరో అవుతుంది. ఇవన్నీ ఎలా చూసుకోవాలి? అందుకే సార్ బండికి నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా సార్. మన బండి డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన చూపు బండి కన్నా ముందు పోతూ ఉంటుంది సార్. మన వెహికల్ కన్నా మన చూపు ముందు వెళ్తుంది సార్. మన చూపు ముందు కాదు. నేనేంటంటే గ్యాప్ ప్లస్ నీకు విజిబిలిటీ పెట్టుకొని డ్రైవ్ చేయమని చెప్తాను సార్. నేను మన వెహికల్కి మినిమం విజిబిలిటీ ఉండాలి సార్. ఎంత ఉండాలండి? ఎంత డిస్టెన్స్? మినిమం 50 feet అలా ఉంటే దట్స్ ఎనఫ్ సార్. మన బండి ఆగుతుంది సార్ బ్రేక్ కొడితే. అంటే డ్రైవర్ ఎప్పుడు స్ట్రైట్గా చూడాలి. 100% సార్.
కానీ కొంతమంది ఫోన్లు చూసుకుంటూ సినిమా చూసుకుంటూ లైఫ్లో ప్రధాన శత్రువు మొబైల్ సార్. ఇప్పుడు ఫర్ ఎనీబడి సార్, ఫ్రమ్ ది కిడ్ టు ఓల్డ్ మ్యాన్, ప్రధాన శత్రువు మొబైల్. కానీ మా దగ్గర కొంతమంది డ్రైవర్లు మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మాకేం కాదంటూ రైట్ చేయంతో స్టీరింగ్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్లో ఫోన్ ఉంటుంది, ఎదురుగా స్క్రీన్లో సినిమా. సార్ మీ ఎక్స్పీరియన్స్ యాక్షన్ దగ్గర ఆగదు సార్. కానీ పక్కన వ్యక్తి మాట్లాడిస్తుంటాడు, పాటలు పాడుతుంటాడు. అదే కాన్సన్ట్రేషన్ ఉండాలి డ్రైవింగ్లో సార్. డ్రైవింగ్లో ఉన్నప్పుడు నీ కళ్ళు రోడ్డు పైన ఉండాలి సార్, నీ రెండు చేతులు స్టీరింగ్ పైన ఉండాలి సార్. ఇంకా తప్పులు చేస్తుంది సార్, చెప్పులు లేకుండా డ్రైవ్ చేయడం సార్, డేంజరస్ సార్. చెప్పులు లేకుండా సార్. అచ్చా, ఎందుకంటే కాలు జారిపోతుందా? కాలు స్కిడ్, చెమట వల్ల స్కిడ్ అవ్వచ్చు, ఫస్ట్ పాయింట్ సార్. సెకండ్ పాయింట్ సార్, నువ్వు బ్రేక్ వేస్తారనుకోండి సార్, మీరు చెప్పులు కాస్త ముందుకు వెళ్తాయి సార్. సెకండ్ టైం బ్రేక్ వేస్తే పూర్తికి వెళ్తాయి సార్. థర్డ్ టైం బ్రేక్ కానీ క్లచ్ కానీ అవ్వడానికి మనకు స్పేస్ ఉండదు సార్, దాని కిందకి వెళ్ళింది. అందుకని దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరు సార్, చెప్పులు వేసుకుని డ్రైవ్ చేయడం నేర్చుకోవాలి సార్. డ్రైవర్ చాలా మంది రోడ్ల పైన చెప్పులు వేసుకుని డ్రైవ్ చేస్తున్నారు సార్. అవును, చెప్పులు తీసి పక్కన పెట్టి బ్రేక్ దండం పెట్టి కూర్చుంటారు. అది దండం అనేది బిఫోర్ స్టార్టింగ్ సార్. ఓకే, లెట్ ఇట్ బి సార్. వైల్ స్టార్టింగ్ ద ఇంజన్ మూవ్ అయితే నేను ఖచ్చితంగా చెప్పులు వేసుకోమని చెప్తాను సార్. నేను వేసుకోవాలి కూడా సార్. కానీ కొంతమంది డ్రైవర్లు ఏదో తింటూ సెల్ ఫోన్ చూసుకుంటూ వెళ్తారు. కొంతమంది పక్కన వ్యక్తి కూడా మాట్లాడుకుంటూ పడుకున్నాడు అనుకోండి, ఆయన పక్కన వ్యక్తి నువ్వు పడుకుంటే నాకు నిద్ర వస్తుంది లేపుతారు. ఎస్, కరెక్ట్ సార్, నేను అదే చెప్తాను సార్. డ్రైవర్ క్షేమంగా నడపాలంటే పక్కన వ్యక్తి కూడా ఖచ్చితంగా మేల్కోవాలి సార్, నా ప్రకారం సార్. ఎందుకంటే అతను డ్రైవ్ చేస్తున్నాడు, నిద్రావస్థలోకి వెళ్తున్నాడని మనం గమనిస్తూ ఉండాలి సార్. బికాస్ ఈజ్ నాట్ ఏ స్పెషల్ మ్యాన్ కదా సార్. అతను కూడా మన సీట్లో కూర్చోగానే నిద్ర వస్తుంది, బయట పక్కన వెంట మీద పెట్టి పడుకుంటా. లేదు సార్, పడుకోవాలంటే వెనక్కి కూర్చోవాలి. అవును సార్, వెనకాల సీట్ రావాలి. బట్ డ్రైవర్ పక్కన అయితే ఖచ్చితంగా నిద్రపోకూడదు నేను చెప్తాను సార్. బికాస్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ సార్, స్పెషల్ గేమ్ రాలేదు కదా సార్. కొంతమంది డ్రైవర్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ వెనక్కి తిరుగుతుంటారు. తప్పు సార్, తిరగకూడదు సార్. ఆ క్షణాలు జరుగుతుంది సార్ యాక్షన్స్. సార్ ఎక్కువ ప్రమాదాలు హై స్పీడ్లో జరుగుతాయా, డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంటాయి హైవే మీద? స్పీడే సార్, హైవే పైన స్పీడే సార్. దాన్ని ఏం చేయమంటారు? ఇప్పుడు ఒక వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరి క్షేమంగా ఇంటికి రావాలంటే మీరు ఏం చెప్తారు టిప్స్? నేను 2 వీలర్ అవ్వచ్చు, 4 వీలర్ అవ్వచ్చు. బండి స్టార్ట్ చేసే ముందు నా కోసం నా ఫ్యామిలీ వెయిట్ చేస్తూనే మినిమం స్పృహతో మనం బండి తీసి, నేను క్షేమంగా ఉండాలి, నా ఫ్యామిలీ క్షేమంగా ఉండాలి, నాతో పాటు రోడ్డు పైన నడుస్తున్న రోడ్ యూజర్స్ కూడా క్షేమంగా ఉండాలని మితిమీరిన స్పీడ్తో పోకుండా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయకుండా డ్రైవ్ చేయాలి సార్. సార్ ఎప్పుడు కూడా చెప్తాను సార్, వెహికల్లో యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ 3 ఉంటాయి సార్ మెయిన్ పార్ట్స్. అవును, యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ సీక్వెన్స్ ఉంటాయి సార్. ఆల్వేస్ బీ కేర్ఫుల్, వెహికల్ ఇట్ సెల్ఫ్ సేఫ్ సార్. మనం ఏంటి సార్ ఉండకూడదు. ఎలా ఒకసారి రిపీట్ చేయండి. యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ సార్, ఆల్వేస్ బీ కేర్ఫుల్ అని వెహికల్ ఇట్ సెల్ఫ్ మనకే చెప్తుంది. ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఎందుకు మనం కేర్ఫుల్గా ఉండకూడదు సార్, ఒకరు మనకు చెప్పాలి సార్. ఎక్కువ మంది డ్రైవర్లు 4 వీలర్స్ తీసుకుంటే సార్ క్లచ్ మీదే ఉంటుంది కాళ్ళు. ఆఫ్ క్లచ్ డ్రైవ్ చేయకూడదు సార్. ఆఫ్ క్లచ్ ఇప్పుడు నేను వస్తున్న కొత్త వెహికల్ వస్తున్నా మనకి లెఫ్ట్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంది సార్, లెఫ్ట్. అవును, అది వాడాలి సార్. కొంతమంది బాగా డౌన్ వచ్చింది అనుకోండి సార్, ఆయిల్ చేంజ్ చేద్దామని, ఆయిల్ కొంచెం సేవ్ చేద్దామని ఇంజిన్ ఆపేస్తారు. అది ఓల్డ్ వెహికల్ సార్. ఇప్పుడు వస్తున్న వెహికల్ అది జరగదు సార్. ఓల్డ్ వెహికల్స్ అని చెప్తా సార్, తప్పు సార్, చేయకూడదు సార్. కంట్రోల్ తప్పుతుంది సార్. వెహికల్ మన కంట్రోల్ ఉండదు సార్, న్యూట్రల్ చేస్తారు సార్. వెహికల్ మన కంట్రోల్ ఉండదు సార్, ఖచ్చితంగా గేర్లో వెళ్ళాలి సార్. అంటే హైవే మీద ఏ వెహికల్ డ్రైవర్ చేసినా పక్కన వ్యక్తి పడుకోకూడదు. నా ప్రకారం పడుకోకూడదు సార్. ఎందుకంటే మా పక్క వ్యక్తి ఏం చేస్తున్నా అదే విధంగా డ్రోసిలీకి తను కూడా వెళ్తాడు సార్. అవును, ఆయన పడుకుంటే ఇద్దరు హాస్పిటల్కి వెళ్తాం. అది వద్దని కోరుకుంటారు సార్. ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ సార్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఆర్ ఇండియా సార్. సార్ మనం ఏ రేంజ్కి ఏ రేంజ్లో ఉన్నామంటే సార్, డీజీపీ వృద్ధి రేటు పడేసేదానికి మన యాక్సిడెంట్ కారణం అవుతున్నాయి సార్. యూత్ అంతా చనిపోతే ఇంకేముంటుంది, అక్కడే ఉంటుంది కదా. అవును సార్, డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది? అవును సార్, రాదు.